అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో శారీకి మ్యాచింగ్‌గా హెయిర్ బ్యాండ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ పీసు శారీలో ఒక చిన్న పీస్ తీసుకున్నాను. క్లాత్ చుట్టూ బార్డర్‌ని అగరబత్తీతో అలా కొంచెం కాల్చడం వలన క్లాత్‌లో ఉన్న థ్రెడ్ బయటికి రాకుండా ఉంటుందండి. తర్వాత అలా కొంచెం కొంచెంగా నార్మల్ స్టిచ్చే మన నీడిల్ తోటి నార్మల్‌గా స్టిచ్ చేసుకుంటూ అలా దగ్గర దగ్గరగా జరుపుకుంటూ మ్యాచింగ్ థ్రెడ్ తోటి అలా లాస్ట్ దాకా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత లాస్ట్‌లో ఆ 2 ఎడ్జెస్‌ని ఒకదాని లోపల నుంచి ఇంకో దాన్ని సెట్ చేసుకొని అక్కడ కూడా ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే ఇంకా అది అలా కదలకుండా అలాగే ఉంటుంది. తర్వాత మధ్యలోంచి మొత్తం అంతా నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్లవర్ ప్యాటర్న్‌లో కనిపిస్తుందనమాట చూడ్డానికి కూడా. లాస్ట్‌లో వెనకాల మన దగ్గరున్న ఏదో ఒక బ్యాండ్ తోటి ఆహ్, కనెక్ట్ చేసుకొని రెండిటికి కలిపి ఒక మంచిగా స్టిచ్ చేయాలి. ఒక 2, 3 స్టిచెస్ వేసినప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకా స్టిచ్ మధ్యలో ఏదైనా డెకరేషన్ బీడ్స్ ఉంటే ఆ బీడ్స్‌ని పెట్టుకొని మనం మ్యాచింగ్‌గా చూసుకొని ఆ బీడ్స్‌ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏ శారీకి మ్యాచింగ్ కావాలంటే ఆ శారీ క్లాత్‌తో మనము డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా పిల్లల ఫ్రాక్స్‌కి వాటికి కూడా మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ ఇలా తయారు చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుందండి. మెటీరియల్ కూడా అంతా ఇంట్లోనే ఉండే మెటీరియల్‌తోనే మనము ఈ బ్యాండ్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ బ్యాండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ నా ధన్యవాదములు.